హాయ్ ఫ్రెండ్స్, డే 3 ట్రిప్లో మేము సప్తశృంగి మాతా మందిర్కి వెళ్ళాము. అది నాసిక్ నుంచి అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారండి కొండ మీద. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మనం కొండపైకి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి రోప్వే ద్వారా వెళ్ళొచ్చు, ఇంకొకటి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అండి. అప్రాక్సిమేట్లీ 500 స్టెప్స్ వరకు ఉంటాయి. రోప్వే ద్వారా వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ముందుగా టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 110 రూపీస్ అండి టికెట్. చిన్నపిల్లలకైతే 12 ఇయర్స్ వరకు ఉంటుంది, 55 రూపీస్ టికెట్. ఇది ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇవే టికెట్స్. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వస్తుందండి. ఇక్కడ మనకి ప్రసాదాలు, అమ్మవారి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇగో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇట్లా 3 హాల్స్ దాటి వెళ్ళిన తర్వాత రోప్వే దగ్గరికి వెళ్తాము. ఈ చైర్స్ అన్నీ ఏంటంటే ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ వెయిటింగ్ చేపిస్తారు మనల్ని. అక్కడ క్రౌడ్ని బట్టి మనల్ని పంపిస్తూ ఉంటారండి. ఇదిగో ఇదే రోప్వే. టూ ఉంటాయండి రోప్వేస్. ఒకటి మేము టికెట్ తీసుకున్న దగ్గర నుంచి రోప్వే దగ్గరికి వెళ్ళడానికి మాకు అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ వరకు పట్టిందండి. కానీ 3 మినిట్స్ కూడా లేమండి. దాంట్లో టక్కన పైకి తీసుకెళ్ళి దింపేసేసారు. పైన ఒక 1.5 అవర్ పడుతుంది దర్శనం అవ్వడానికి. కానీ కిందకి ఒక 5 మినిట్స్లో వచ్చేసామండి దర్శనంతో అయిపోయిన తర్వాత. ఇగో ఇదేనండి మా బ్యాచ్. వెళ్ళేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము, వచ్చేటప్పుడు ఇంకా అంతకన్నా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, నైట్ దర్శనం మాత్రం ప్రిఫర్ చేయొద్దండి. చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దర్శనం చాలా లేట్ అవుతుంది ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక. ఓన్ వెహికల్ ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళొచ్చండి. ఎందుకంటే రిటర్న్ ఏం వెహికల్స్ దొరకవు అక్కడ నుంచి నాసిక్ రావడానికి. చాలా కాస్ట్ అడుగుతారు క్యాబ్ వాళ్ళు. అది కాక మెంబర్స్ ఎక్కువ ఉండాలండి. ఎక్కువ మంది ఉంటేనే వాళ్ళు ఎక్కించుకుంటారు, డ్రాప్ చేస్తారు. లేదంటే మాత్రం అక్కడే నైట్ స్టే చేయాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్. ఫుడ్ కూడా తొందరగా దొరకదండి నైట్ టైము. సో మ్యాక్సిమం మార్నింగ్ వెళ్ళేటట్టుగా పెట్టుకోండి అమ్మవారి దర్శనానికి. మార్నింగ్ అయితే మీకు తొందరగా అయిపోతుంది దర్శనం. రోప్వే నైట్ 8:45 వరకే ఉంటుందండి. దాని తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ నైట్ వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళు ముందుగానే అన్నీ ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి.